పెద్దాయన, ఒక ముసలాయన, ఒక రూలింగ్ పార్టీలో ఉన్న ఒక పెద్దాయన ఒక చిన్న పాపను తీసుకెళ్ళి ఇలా అసభ్యంగా చేయడం జరిగింది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంది, ఇది గత అనాది కాలం నుంచి ఆడపిల్లల మీద చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలే, అఘాయిత్యాలే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ రావడం వలన ఒక్కొక్కళ్ళు ఇలా బయటికి వచ్చి వీళ్ళ బండారాలు బయటపడి పరువు అంటూ ప్రతిష్టలంటూ సూసైడ్లు చేసుకుంటున్నారు. అంత పరువు ప్రతిష్ట కోసం పాకులాడే ఒక మగ వ్యక్తిగా, ఒక పిల్లలకి తండ్రిగా, ఒక ఇంటికి యజమానిగా నువ్వు అటువంటి చిన్నపిల్లల జోలు ఎలా వెళ్తావా? ఏమని బెదిరించావంట? నువ్వు మీ అమ్మని చంపేస్తానని బెదిరించావా? అంటే చిన్నపిల్లలను లోపరుచుకోవడం కోసం భయభ్రాంతులను చేసి నువ్వు ఇట్లా చంపేస్తానని బెదిరిస్తావా? అసలు ఆ పిల్ల టాప్ వేసుకుంటుంది మీడియా ముందల, ఎంత సిగ్గుపోయిందో తెలుసా మా మహిళా జాతికి. అంత చిన్నపిల్లకి అలా టాప్ వేసుకుంటుంటేనే మాకే తల ఉంచుకున్నంత పని అయింది. అదే నీ మనవరాలను అయితే నువ్వు అలాగే చేస్తావా? నీ కొడుకు కూతురునో, నీ కూతురు తెగ గొంతు చించుకుంటుంది, నీ కొడుకు మా నాన్నని చంపేశారంటున్నాడు. నిన్ను ఎవరు చంపలేదు, నీకై నువ్వే చచ్చిపోయావు. అంత పరువు కోసం ప్రాకులాడేవాడు అయితే నువ్వు ఇటువంటి చిల్లర పనులు, ఇటువంటి అఘాయిత్యాలు చేయవు. నీకు అంతగా నీ ఇంట్లో భార్య లేదా? ఉన్నా నీ భార్య నీ దగ్గరకు రానివ్వట్లేదా? ఎవరినో ఒకళ్ళు నీ వయసుకు తగ్గ వాళ్ళని తీసుకొని చూసుకో. అంతేగాని వాళ్ళని తీసుకున్నారనుకో ఆస్తులు అడుగుతారు, అంతస్తులు అడుగుతారు, ఇళ్ళు అడుగుతారు, వాకిళ్ళు అడుగుతారు, ఇవన్నీ అడుగుతారని ఇటువంటి చిన్న చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి ఇటువంటి అఘాయిత్యాలకి, అత్యాచారాలకి పాల్పడుతున్నారనమాట ఇప్పుడున్న జనరేషన్లో. అయినా ఆ వార్డెన్ ఏం చేస్తుంది? వార్డెన్ అలా ఎలా పంపించింది? గురుకుల పాఠశాల అంటే అసలు బయటికి వచ్చే అవకాశం ఉందా? లేదు. లేనప్పుడు వార్డెన్ ఏం చేసింది? ఈ వార్డెన్ని 2 పీకితే నిజాలు వస్తాయి, ఆ కొడుకుని 2 పీకితే నిజాలు వస్తాయి, కూతురు 2 పీకితే నిజాలు వస్తాయి. కానీ అసలైనటువంటి అరాచకుడు ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. మెయిన్ చనిపోయిన తర్వాత వీళ్ళు ఎంత అరుచుకున్నా, ఎంత ఏం చేసుకున్నా లాభం లేదు. ఒక ఆడపిల్ల జీవితం చేజారిపోయిన తర్వాత, ప్రాణం చేజారిపోయిన తర్వాత ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎక్కినా, ఎన్ని కోర్టుల చుట్టూ తిరిగినా, ఎంత రోడ్డు మీద ఎక్కి కూర్చున్నా అవేవి తిరిగి రావు. కనుక ఇతను కూడా తిరిగి రాడు. అమ్మ నారాయణరావు గారి కూతురు కొడుకులు మీరు నోరు మూసుకొని ఉంటే చాలా బాగుంటుంది. ఇక డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని దహన సంస్కారాలు చూసుకోండి. అంతేగాని మా నాన్నను పోలీసులు చంపారు, మా నాన్న వాళ్ళు ఎందుకు చంపుతారు? పోలీసులకు అవసరం ఏంటి? పోలీసులు మీ నాన్న తప్పితే ఇంకా ప్రపంచంలో ఎవరు లేరా చంపడానికి? బోల్డ్ అని క్రైమ్ స్టోరీలు ఉన్నాయి, బోల్డ్ వాళ్ళకి తల మునకలేసే అంతటి ఇది ఉన్నాయి. అవన్నీ వాళ్ళు వేసుకొని మీ నాన్నని చంపుతారా? మీ కళ్ళు పోయినాయా? మీ కళ్ళు బాగానే ఉన్నాయి కదా, ఆ రకంగా చెరువులో పడి దూకి చచ్చిపోతే అతను. కానీ దేవుడు అనేవాడు మంచి శిక్ష వేశాడు, కాలం అనేది మంచి తీర్పిచ్చింది అతనికి. గురుకుల పాఠశాలల్లో పిల్లల్ని చదివించే తల్లిదండ్రులకు ఒకటే చెబుతున్నానండి నేను, ఫస్ట్ పిల్లల్ని 4 రోజులకు ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. తర్వాత ఆ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి అసలు వార్డెన్లు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు, వార్డెన్లు ఏం తప్పులు చేస్తున్నారు, వార్డెన్లు పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు. తాతయ్య అని చెబితే ఇచ్చి పంపించేసేస్తుంది ఆ వార్డెను. ఏం సంబంధం? ఎవరు? ఇంటి పేరేంటి, ఒంటి పేరేంటి? వాళ్ళ అమ్మ నాన్నలకు కాల్ చేయరా? అమ్మ ఇలా తాతయ్య అంటే వచ్చాడు, ఇలా తీసుకెళ్తాను, పంపించమంటున్నాడు, పంపిస్తాను అని. ఏదైనా ఆడపిల్లలకి పర్సనల్ హెల్త్ ఇష్యూస్ సమస్యలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పుకుంటారు. అంతేగాని ఇలా తాతయ్యలకి చేతగాని పేతయ్యలకి ఎవరు చెప్పుకొని ఇటువంటి జీవితాలు ఎవరు ఆగం చేసుకోరు. 8th క్లాస్ చదువుతున్న పాప అలా టాప్ వేసుకుంటుంటే మా మహిళా లోకం తల వంచుకుంది, మీడియా ముందలే తల వంచుకుంది. దీన్ని నేను ఖండిస్తున్నాను. అతనికి మంచి శిక్ష వేశారు. వాళ్ళ కొడుకు కూతురు పేలుతున్నారండి. తుని పోలీస్ స్టేషన్లకు నేను విన్నవించుకుంటున్నాను, కొడుకుని కూతుర్ని కూడా మూపించండి. ఫస్ట్ ఆ గురుకుల పాఠశాలకి వార్డెన్ని బయటికి లాగండి, బయటకు వస్తాయి నిజాలన్నీ, ఇంకా బయటకు వస్తాయి. సో మరి అయితే ఇది ఎవరి నెగ్లిజెన్స్ అంటారంటే స్కూల్ నుంచి వచ్చిన పాఠశాల పట్టించుకొని తల్లిదండ్రులదే ఏం లేదు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పాపని నేను ఇప్పుడు తల్లి లేకో తండ్రి లేకో ఎవరో ఒకళ్ళు లేకపోతే చదివించే స్తోమత లేకో పిల్లలకి మంచి చదువు అబ్బి మంచి లైఫ్ని లీడ్ చేసుకుంటారని తల్లిదండ్రులు ఇటువంటి గురుకుల పాఠశాలల్లో జాయిన్ చేస్తారు. అంతేగాని తల్లిదండ్రుల నెగ్లిజెన్సీ లేదు ఇక్కడ, వార్డెన్దే నెగ్లిజెన్సీ ఉంది. ఫస్ట్ మెయిన్ వార్డెన్ ఎంత తెలివి తక్కువగా లేకపోతే ఎంత చాకచక్యంగా ఆ పిల్ల బయటికి వస్తుంది? వార్డెన్దే నెగ్లిజెన్సీ ఉంది. వార్డెన్ పట్టుకుంటే నిజాలన్నీ బయటకు వస్తాయి. అతను నారాయణరావు చనిపోయాడని వదిలేయొద్దు. ఇంకొక గురుకుల పాఠశాలలో ఇంకొక మైనర్ బాలికలకి ఇటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగకుండా ఉండాలి అంటే మరొకసారి గురుకుల పాఠశాల వార్డెన్ల మీద చర్యలు తీసుకుంటే చాలా వరకు పనులు అవుతాయి.
సో ఇది మామూలుగా మనకు ఒక బయట పడిన ఒక విషయం మాత్రమే. సో ఇలాంటివి ఇంకా చాలా జరుగుతుండొచ్చు. సో వీటికి ఒక ముగింపు కావాలంటే అసలు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సింది, స్కూల్ నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి తగ్గే అవకాశం? ఇవి ఆగవు, ఇవి ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకా తక్కువ ఏంటంటే ఎక్కడ సోషల్ మీడియా వస్తుందో, ఎక్కడ న్యూస్ ఛానల్ వస్తుందో అనే భయానికి చాలా వరకు తగ్గిపోయాయి. ఈ న్యూస్ ఛానల్స్, ఈ సోషల్ మీడియాలో రాకముందులా చాలామంది ఆడపిల్లలు, మైనర్ అయినటువంటి ఆడపిల్లలు, చాలామంది చనిపోయిన పిల్లలు కూడా లేకుండా లేరు. అటువంటి దాఖలు కూడా లేకుండా లేవు. కనుక ఏంటంటే తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాలి, వార్డెన్లు జాగ్రత్త ఉండాలి. దీనికి గవర్నమెంట్లు ఏమి చేయలేవు, పోలీసులు ఏం చేయలేరు. పోలీసులు ఏదైనా జరిగిన తర్వాత వస్తారు కానీ జరగక ముందులే పసికట్టలేరుగా. పసిగడతారా పోలీసులు ఉన్నది ఎందుకు? గబుకు మంది జరుగుతుంటే ఏదైనా అరాచకాలు ఆపగలరు కానీ, వాళ్ళ కళ్ళ ముందర జరుగుతుంటే వాటిని ఆపగలరు కానీ అంతకుమించి పోలీసులు కూడా ఏం చేయలేరు. దీనికి గవర్నమెంట్కి ఎటువంటి లింకులు పెట్టొద్దు. గురుకుల పాఠశాలల్లో ఫస్ట్ వార్డెన్లు కరెక్ట్ ఉండాలి. పిల్లల పేరెంట్స్ కూడా పిల్లల్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. గురుకుల పాఠశాలలో ఉంటున్నారులే అని వదిలేయొద్దు. ఏదైనా కానీ 4 రోజులకి వెళ్ళి 5 రోజులకి వెళ్ళి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళ అమ్మడి ఎవరైనా వెంబడిస్తున్నారా, వాళ్ళని ఎవరైనా బెదిరిస్తున్నారా? ఆ పాపను బెదిరించేటంట వాడు, మీ అమ్మని చంపేస్తానని. అంటే ఎంత మగదిక్కు ఇంట్లో తోడు లేకపోతే మాత్రం అలా బెదిరించి ఇటువంటి పిల్లల్ని భయభ్రాంతులను చేసి ఇలా లోపరుచుకొని లొంగ తీసుకొని ఇలా ఆగం చేస్తారా? ఇది చాలా అన్యాయం కదా. నిజంగా ఆ పాప ఆ మీడియా ముందల అలాగ టాపు వేసుకుంటుంటే మేము మాత్రం చాలా సిగ్గుతో తలదించుకున్నాం. మహిళా లోకంలో మహిళలు మొత్తం కూడా తలదించుకొని ఉన్నాం అన్నమాట. సో యూట్యూబ్ నుంచి కానీ, ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియా నుంచి కానీ ఆ వీడియో పదే వేయడంతో వాళ్ళమ్మ చాలా బాధకైతే గురవుతుంది, ఎవరు వేయకండి అని. అయినా కూడా సరే మనకు చాలా చోట్ల చూసుకుంటున్నాం అదే వీడియో మళ్ళీ వేస్తున్నారు. సో పాపకు ఇలా వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీడియా వాళ్ళు? ఆపేయండి. ఆ మీడియా తరపు నుంచి ఇప్పటి వరకు చేశారు కదా, ఇప్పటి వరకు వేశారు కదా. ఆడపిల్ల జీవితం అది. రేపటి రోజున ఆడపిల్లకి సొసైటీలో తలెత్తుకొని తిరగాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఆ వీడియో తీసిన వాళ్ళు ఎవరో కానీ దాన్ని కట్ చేసి దాన్ని ఆపేసి మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే చూసుకోండి. ఇప్పటికీ అయిపోయింది కదా. చేసిన మనిషి లోకం విడిచిపోయాడు. ఆ అమ్మాయి సిగ్గుతో తలదించుకుంటుంది, తల్లి తల్లడిల్లిపోతుంది, నా బిడ్డకి ఇట్లా జరిగిందే నాకు తెలియలేదా అని. ప్లీజ్ దయచేసి ఇక సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఆపేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.